స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్తారు? అధికారంలోకి ఉన్నంత వరకు ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఫామ్ హౌస్ లో ఉంటారా లేదా హైదరాబాద్ లోనే ఉంటారా? పార్టీ వర్గాల్లో తలెత్తిన ఈ ప్రశ్నలపై క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ కోసం నందినగర్ లో ఇంటిని ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. బాత్రూమ్ లో జారిపడి కాలికి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 6 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదట పడటంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి వెళ్లేందుకు అనుమతించాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నందినగర్ లోని ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇప్పటికే అక్కడ నివాసాన్ని మోస్తాబు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఇంటిని క్లీన్ చేసి రంగులు వేయించారు. తాజాగా ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ లీడర్లందరినీ కలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని నాయకులకి అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటికి వెళ్తుండడం విశేషం.